యేసయ్య నామములో ఈ ఉపదేశంను సమర్పించి మనందరినీ కూడా సమర్పించి మహిమ ఘనత ప్రభావం అన్ని తండ్రి అయిన దేవునికి ఆరోగిస్తూ యేసు అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకుని పొందినాం తండ్రి, ఆమేన్. సంతృప్తి అంటే ఏమర్థం? తెలుగులో సంతృప్తి అనే ఒక పదం ఉందా? విన్నారా ఎప్పుడన్నా? అర్థం ఏంటి? ఇలాగే తప్పుగా అర్థం చేసుకుంటే బతుకులని అలాగే ఉంటది. సంతృప్తి అంటే మన దగ్గరే, అంటే ఇప్పుడు పాడాం కదా, ఏం పాడాం? నేనేమయ్యున్నా, ఏ స్థితిలో ఉన్నా, ఇంకేమి కోరుకోనయ్యా, అదే కదా పాడాం. సంతృప్తి అంటే అదే అర్థం. ఎందుకు ఆ పాట పాడమని మీకు అర్థమైంది ఇప్పుడు? సంతృప్తి అంటే నేను ఏ వాతావరణం ఉన్నా, నా దగ్గర ఏమున్నా, నేను ఇంకా నాకు అది కావాలి ఇది కావాలి నేను వెళ్ళను, కానీ ఏం చేస్తాను, నా దగ్గర ఉంటే దీన్ని పెట్టి నేను మంచిగా బతుకుతా. ఎవరి కోసం? దేవుని కోసం. అందుకే నేనేమయ్యున్నానంటే ఏంటి? నేనేమయ్యున్నా అంటే ఏంటి? భౌతికంగా మానసికంగా నేను ఎలా ఉన్నా గాని, ఏ స్థితిలో ఉన్నా గాని నేనేం కోరుకోను. ఎందుకు? నాకు దేవుడు అన్ని ఇస్తాడు. యెహోవా ఈరే అంటాం కదా, ఏమర్థం? అన్ని ఆయనే చూసుకుంటారు, అన్ని ఆయనే ఇస్తారనమాట కదా. ఓకే, ఇప్పుడు ఫిలిప్పీ 4:11 రెండో భాగం. ఫిలిప్పీ 4:11 రెండో భాగం చదవండి. నేను ఏ స్థితిలో ఉన్నను ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉండా నేర్చుకొని ఉన్నాను. పౌలు చెప్తున్నాడు. ఫిలిప్పీ సంఘం రాసిన పత్రికలో పౌలు ఏం చెప్తున్నాడంటే, నేను ఏ స్థితిలో ఉన్నానో ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉండా నేర్చుకొని ఉన్నాను. అంటే ఇక్కడ పౌలు ఏం మాట్లాడుతున్నారు తెలుసా మీకు అర్థమైంది ఈ వచనంలో? పౌలు ఇక్కడ ఏం చెప్తున్నారు? సంతృప్తి కలిగి ఉండడా నేను నేర్చుకున్నాను అని ఆయన చెప్తున్నారు. అంటే దానికి అర్థమైంది తెలుసా? సంతృప్తి కలిగి ఉండడా అనేది ఆటోమేటిక్ గా రాదు అని అర్థం. అందుకే నేర్చుకున్నాను అని చెప్పాడు కదా. ఏది నేర్చుకుంటాం మనం? ఇప్పుడు మనం పంట పండించామనుకోండి, పంట పండిస్తే నన్ను చూడాలి, పంట పండిస్తే కలప మొక్కలకు ఎవరైనా విత్తనాలు ఇస్తారా? ఏరు కదా. ఎందుకు చేయరు? కలప మొక్కలు ఎవరు విత్తనాలు వేసి అది రావాలని అనుకుంటారా? మరి వెయ్యరు, విత్తనాలు వెయ్యరు. మరి కలప మొక్కలు వస్తాయా కదా? ఎవరు విత్తనాలు వేసింది? విత్తనాలు వేసింది ఎవరు వేయలేదు. మరి ఎందుకు వచ్చింది? ఆదాం అవ్వ పాపం చేయ ముందు అది రావాలా? తెలుసా మీకు? ఆదాం అవ్వ పాపంలో పడిపోయే ముందు ఆ కలప మొక్కలు రాలా. మీరు ఏదైనా వనంలో ఏమేమి ఉందని చూశారు? చదివింటారు కదా ఆదికాండం. ఏదైనా వనంలో కలప మొక్కలు అప్పుడు లేవు. ఎప్పుడైతే పాపం చేసి పడిపోయారో అప్పుడు దేవుడు ఈ భూమిని శపించాడు, శాపం ఇచ్చాడు. అప్పుడు వచ్చింది, అది ఆటోమేటిక్ గా వచ్చేసింది. ఇప్పుడు కలుపు మొక్కలకు ఎలాగా విత్తనాలు లేవో మనం వేయమో అది ఆటోమేటిక్ గా భూమి అదే ఇస్తుంది అనమాట. అర్థమైందా? అలాగా ఇక్కడ ఏం చేస్తున్నామంటే, మనం మనసులో ఉండే స్వభావం ఏంటి అనేటప్పుడు, మనసులో ఉండే స్వభావం పాపం చేసి పడిపోయిన తర్వాత మనసులో ఉండే స్వభావం ఏంటంటే, ఇంకోరి గురించి మాట్లాడడం, ఇంకోరి పైనే కంప్లైంట్ అంటే ఏం చెప్తారు? ఫిర్యాదు చేయడం. ఫిర్యాదే కదా కంప్లైంట్ అంటే. ఫిర్యాదు చేయడం అంటే ఇంకోటి నేరం మోపడం, అనవసరంగా నేరం మోపడం. ఇవన్నీ ఎప్పుడు వచ్చింది? పాపం చేసి మనిషి పడిపోయిన తర్వాత ఇవన్నీ వచ్చింది. అంటే ఇక్కడ చూడండి, ఇది ఆటోమేటిక్. ఓ మనిషి దగ్గర మంచి విషయాలు రావాలంటే పౌలు ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, నేను ఏ స్థితిలో ఉన్నా ఆ స్థితికి తగ్గట్టు నేను ఏం చేస్తున్నా? సంతృప్తిగా ఉండడానికి నేను నేర్చుకొని ఉన్నాను. అంటే అది మంచి క్యారెక్టర్ అన్నమాట. ఆయన ఓ మంచి క్యారెక్టర్ నేర్చుకున్నాడు. అంటే ఇక్కడ ఆయన పౌలు చెప్పేది, ఒక మంచి క్యారెక్టర్ ఓ మనిషి దగ్గర రావాలంటే నేర్చుకోవాలి అంటున్నాడు. ఎందుకంటే ఆయన నేర్చుకున్నాడు. ఆయన నేర్చుకుంటే అది వచ్చింది కదా. ఎలా భూమిలో కలప మొక్కలు మన విత్తనాలు ఏముంటే ఆటోమేటిక్ గా పండి వస్తుందో, మరి ఇప్పుడు గోధుమ పండించాలనుకోండి, లేదు వరి పండించాలనుకోండి, ఏం చేయాలి? విత్తనాలు ముందు ఏం చేయాలి?
దున్నడానికి ముందు ఏం చేయాలి తెలుసా మీకు ఏమన్నా? దున్నడానికి ముందు ఆ పంట ఆ పొలాన్ని ఆరేయాలి. తెలుసా మీకు? అది కొంచెం ఆరేయాలి. అది గాలి పీల్చుకోవాలి. తర్వాత దుక్కులు దున్నుతారు. దున్నిన తర్వాత కొంచెం వదులుతారు. ఎందుకు? ఇంకా కొంచెం ఫ్రీ అవ్వాలని. ఆ తర్వాత దుక్కి దున్నేది కూడా ఏంటి? పై ఉండే కలుపు మొక్కలు ఏమి వెంటనే రాకూడదని చెప్పేసి. అర్థమైందా? అయినా పంట ఆ తర్వాత పంట పెడితే ఇంకా చూసారా ఎంత ఉందో. ఇంకా పంట పెట్టిన తర్వాత పండే వరకు ఏం చేయాలి? దాన్ని కాపాడుతూ రావాలి. నీళ్లు గాని, మందు గాని, అది గాని, ఇది గాని అన్ని చూస్తే పెడుతూనే ఉండాలి కదా. ఇన్ని పనులు ఉన్నాయి. అంటే ఇక్కడ చూడండి, ఒక మంచి పని చెయ్యాలి, ఈ భూమి పైన ఒక మంచి పని చెయ్యాలి అనేటప్పుడు ఎంత పనులున్నాయి. మరి కలుపు మొక్కలు ఆటోమేటిక్ వచ్చిందా? అలాగే మనిషి ఒక స్వభావం ఎలాగుంటుందంటే, మంచి విషయాలు కావాలంటే నేర్చుకోవాలి, కష్టపడి నేర్చుకోవాలి. ఎందుకంటే పౌలు కష్టపడి నేర్చుకున్నాడు. అదే చెప్తున్నాడు ఆయన. సరేనా? మరి చెడ్డ అలవాట్లు కానీ, ఇంకోటి మీద ఫిర్యాదు చెప్పడం కానీ, లేకపోతే ఇంకోటి మీద నేరాలు మోపడం కానీ, లేకపోతే ఈ ముసలమ్మ ముచ్చట్లు ఏదైనా మాట్లాడడం కానీ, ఇవన్నీ ఆటోమేటిక్ వస్తూనే ఉంటది. చూడండి, ఎవరినైతే ఇద్దరు కలిస్తే ఊరుకుంటారా? ఎవరినైతే ఇద్దరు కలిస్తే ఏం చేస్తారు తెలుసా? ఏం చేస్తారు చెప్పండి? ఎవరిని ఇద్దరు కలిస్తే ఇంకోరి గురించి మాట్లాడతారు. ఇప్పుడు ఇద్దరు కలిసారు కదా, దీంట్లో ఒక వ్యక్తి వెళ్ళిపోయాడు అనుకోండి, ఇంకో వ్యక్తి వస్తాడు. ఈ ఇద్దరు ఇప్పుడు వెళ్ళిపోయిన వ్యక్తి గురించి మాట్లాడతారు. తెలుసా మీకు? ఇది ఆటోమేటిక్. అంటే చెడు విషయాలు మనిషి ఒక శరీరం నుంచి ఆటోమేటిక్ గా వస్తుంది. బట్ మంచి విషయాలు కష్టపడి నేర్చుకోవాలి అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మనం తెలుసుకోవాలి. సరే, ఇక్కడ పౌలు భక్తుడు ఏం చెప్తున్నాడు అని చూస్తే, ఈ మంచి విషయాలు వచ్చేసి ఎప్పుడు మనం నేర్చుకోవాలని అనుకున్నావో అప్పుడు మనం చాలా జాగ్రత్తగా నేర్చుకోవాలి అంటున్నాడు. ఎందుకు? మంచి విషయాలు నేర్చుకున్న అదే సమయంలో మన లోపల దీని ముందే ఉండే ఆ కలప ముక్క లాంటి చెడు విషయాలు కూడా ఆటోమేటిక్ వస్తుంటది. దాన్ని ఏం చేయాలి? కలప మొక్కలను మంచి పంట నుంచి పీకి వేసినట్టుగా పారేస్తాం కదా, అలా పీకి పారేసినట్టుగా మనం ఏం చేయాలి? దాని అన్ని ఆ చెడు ఆలోచనలు, చెడు విషయంలో, చెడు సంబంధించిన విషయంలో అన్ని పక్కన దోసి ఏం చేయాలి? మంచి విషయాలను మనం మన లోపల డెవలప్ చేసుకోవాలి. అందుకే పౌలు చెప్తున్నాడు, ఏం చెప్తున్నాడు? నేను చాలా ప్రయత్నించి చాలా కష్టపడి ఏం చేశాను? మంచి విషయంలో సంతృప్తితో ఉండడం అనే ఒక మంచి క్యారెక్టర్ను నేను నేర్చుకున్నాను అన్నాడు. మరి ఇక్కడ చూస్తే చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. పౌలుకు ఒక్కసారి అనుకునే వెంటనే మంచి విషయాలన్నీ నేర్చుకున్నాడా? చాలా కష్టపడ్డాడు. ఈ వచనం ఆయన రాసేటప్పుడు, పరిశుద్ధాత్మ దేవుడు ఆయన రాపించేటప్పుడు ఆయన వయసు చెప్తే మీరు ఆశ్చర్యపడతారు. ఆయన తర్వాత చెప్తాను. ఇప్పుడు ఆయన ఒక్కసారి రాలా, మొదటిసారి రాలా, ఎన్నో సార్లు కష్టపడ్డాడు, ఎన్నో కొరడా దెబ్బలు తిన్నాడు. తెలుసా మీకు? పౌలు భక్తుడు పరిచర్య చేసి తింటే కొరడా దెబ్బలు తిన్నాడు. ఎన్నో రోజులు ఉన్నాడు, లోపల ఉన్నాడు. ఇంకా చూస్తే 4-5 రోజులు ఆకటితో ఉన్నాడు. అంటే అన్నం లేదు, తాగు నీళ్ళు కూడా అలా కూడా ఉన్నాడు ఆయన. ఈ కొరడా దెబ్బలు చెప్తాడు. ఆయన కొరడా దెబ్బలు 47-49 లెక్క ఉంది, బైబిల్ గ్రంథంలో లెక్క ఉంది. అన్ని కొరడా దెబ్బలు నేను తిన్నాను, నాకు ఇచ్చారు అని చెప్పేసి. అంటే ఇంత కష్టపడి ఉన్న పౌలు ఏం చెప్తున్నాడు? చివరిలో ఆయన ఒక మాట అంటున్నాడు, నేను ఏ స్థితిలో ఉన్నా, ఎలాంటి వాతావరణం కలిగినా, నా దగ్గర ఏముందో దాన్ని పెట్టుకుని సంతృప్తి ఉండడానికి నేను నేర్చుకున్నాను అని ఇక్కడ పౌలు చెప్తున్నాడు. మరి ఇది చెప్పేటప్పుడు ఆయన వయసు చూస్తే మీరు ఆశ్చర్యపడాలి. ఎందుకంటే ఆయన వయసు చెప్పదానికన్నా ఆయన మరణించే స్థాయిలో ఉన్నాడు. ఇది రాసేటప్పుడు ఆయన ఎప్పుడు ఏ స్థాయిలో ఉన్నాడు? పౌలు మరణించే స్థాయిలో ఉన్నాడు. ఎక్కడున్నాడు తెలుసా? నీరో అనే రోమా చక్రవర్తి క్రైస్తవులంటేనే చంపేస్తాడు. క్రైస్తవులంటేనే వాడికి పడదు, అలా చంపేవాడు. వాడి పరిపాలన క్రీస్తు సగం, అంటే యేసయ్య పుట్టి వచ్చిపోయిన తర్వాత క్రీస్తు సగంలో 54 నుంచి 68 వరకు, 54 నుంచి 68 వరకు ఇన్ని సంవత్సరాలు వాడి పాలన ఉంది రోమా రాజ్యంలో. రోమా చక్రవర్తి ఆయన. ఇప్పుడు మనం మాట్లాడేది పౌలున్న కాలం. ఆ సెరల పెట్టాడు వాడు, ఆ చివరి రోజుల్లో సెరల పెట్టాడు.
చెరలో 64 నుంచి 68 ఈ సంవత్సరంలో ఆయన చెరలో ఉండేటప్పుడు నేను రాస్తున్నాడు, ఇలా చెప్తున్నాడు, నేను ఏ స్థితిలో ఉన్నానో ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉండడా నేర్చుకొని ఉన్నాను. చూసారా? అంటే ఆ మాట ఆ స్థితిలో ఉండేటప్పుడు చెప్పాలంటే ఆయన జీవితంలో ఎంత పాస్ చేసి వచ్చి ఉండాలి, ఆలోచన చేశారా కదా? అది మరి ఈ రోజే ఈ వయసులో ఉండేటప్పుడే మనకి అది ఆ వాక్యం మనకు వస్తుంది కదా, దేవుడు రాపించిన పరిశుద్ధాత్మ దేవుడు రాపించిన వాక్యం మన ముందు వస్తుంది కదా. ఇప్పుడు మనం ఏ స్థితిలో ఉన్నా సంతృప్తి కలిగి ఉండడం మనం నేర్చుకుంటే, వినాలి గట్టిగా, సంతృప్తి కలిగి ఉండడా మనం నేర్చుకుంటే, అదే ఆ పాట పాడుకున్నాం, నేనేమయ్యున్నా ఏ స్థితిలో ఉన్నా ఇంకేమి కోరుకోనయ్యా. అంటే దాని ఏమర్థం తెలుసా? నాకు ఇంక ఏమొద్దు అని కాదు, నేను నా అంతా నేను ఏం కోరుకోను, నువ్వు నా జీవితంలో ఎలా తీసుకెళ్తున్నావో అలా తీసుకెళ్తే అది నాకు చాలు యేసయ్యా, అంతే. అది దాని అర్థం. అలాగే పౌలు భక్తుడు ఎప్పుడు తెలుసా, ఏ స్థితిలో అంత కష్టపడి ఆ జీవితాన్ని అలా కొనసాగించి విజయవంతమైన జీవితం ఈ లోకంలో పౌలు జీవితం తెలుసా మీకు? చాలా చక్కని జీవితం, విజయవంతమైన జీవితం, యేసయ్య రాజ్యంలో విజయవంతమైన జీవితం. అలాంటి జీవితం జీవించిన పౌలు చివరి రోజు రాసిన మాట ఏమాట? నేను ఏ స్థితిలో ఉన్నానో ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉండడం నేర్చుకొని ఉన్నాను. మంచి క్యారెక్టర్, మంచి గుణాన్ని ఆయన ఏం చేశాడు? డెవలప్ చేసి మనకందరికి ఇచ్చున్నారు. అది మనకి చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ అలాంటి ఒక మంచి గుణగలను మనం కూడా కలిగి ఉండాలంటే ఆయన ఎలాంటి జీవితం జీవించాడో ఆ జీవితంలో కొంతన్నా మనం వెళ్తేనే కదా మనకు అర్థమవుతుంది. మంచి క్యారెక్టర్ ఎప్పుడు వస్తుంది చెప్పండి? మంచి ఇప్పుడు స్వర్ణం ఉంది అనుకోండి, స్వర్ణం తెలుసు కదా, స్వర్ణం బంగారం ఉంది, బంగారం వచ్చేసి ముందు ఎలా ఉంటది? మట్టితో మట్టి కలిసి ఉంటది, అంతేనా? ఇప్పుడు అది ఒక నగలాగా ఆభరణలాగా రావాలంటే ఏవేవి స్థాయిలు పాస్ అవి రావాలి, గడిచి రావాలి కదా. మరి మనకు మంచి క్యారెక్టర్ రావాలంటే ఏం చేయాలి? ఆలోచన చేయండి. అలాగే వజ్రం తీసుకోండి, వజ్రం ఉత్త రాయిగా ఉండేటప్పుడు రాయే, మరి దాన్ని పాలిష్ చేస్తారు కదా, అప్పుడేది బాగా బ్రైట్ ఉండే వజ్రం అవుతుంది. మరి పాలిష్ చేసేటప్పుడు కోస్తారు కదా, కోసేదే పాలిషింగ్. అక్కడ వజ్రం కోస్తేనే పాలిష్ అవుతుంది. అప్పుడు ప్రతి ఒక్కటి మీరు ఈ లోకంలో చూసుకునే ఎక్కడ చూసినా ప్రతి ఒక్కటి అది ఒక ప్రాసెస్ కింద అలా వెళితేనే అది ఏమవుతుంది? బ్రైట్ అవుతుంది, మంచిగా అవుతుంది. ఇప్పుడు మన యేసయ్య బిడ్డలు మన మంచి గుణగణంలో అన్ని మనం ఒకటి తర్వాత తీసుకుంటేనే ఏ స్థితి అయినా ఉండొచ్చు, ఎలాంటి జీవితమైనా ఉండొచ్చు. మరి ప్రతిసారి మనం ఏం చేయాలి? ఒక మంచి గుణగలను డెవలప్ చేసా, ఆ క్యారెక్టర్ డెవలప్ చేసా, ఆ ప్రాసెస్ కింద మనం వెళ్ళామనుకోండి, అప్పుడు ఆటోమేటిక్ ఏమవుతుంది? మన జీవితాలు పౌలు జీవితం వల్లనే బాగవుతుంది. ఈ లోకంలోనే విజయవంతమైన జీవితం. చాలా మంది ఏమనుకుంటారు? విజయవంతమైన జీవితం అనగానే డబ్బు, తర్వాత సేవింగ్స్, తర్వాత నాకుండా ఆస్తులు అనుకుంటారు. అది కాదు. మనం ఈ లోకంకు దేవుడు మనల్ని పంపించింది యాత్రికులుగా, మనకు తెలుసు, ఎన్నోసార్లు విన్నాం. సో యాత్రికులుగా పంపించిన వాళ్ళకి ఏం కావాలి? ఈ యాత్ర ముగించడానికి ఖర్చు కొంత కావాలి, కానీ ఇంకేం కావాలి చెప్పండి? మనకి పెర్మనెంట్ ప్లేస్ ఇక్కడైంది అనుకోండి, మనం ఏదైనా చేసుకోవచ్చు. మన పెర్మనెంట్ ప్లేస్ ఇది కాదు కదా అనేటప్పుడు, సో అక్కడే పౌలు వచ్చేసి అలాంటి ఒక విజయవంతమైన ఒక యాత్ర చేసి ముగించేసి ముగింపులో ఆయన ఒక మంచి విషయం, సంతృప్తి కలిగి ఉండడం నేను నేర్చుకొని ఉన్నాను అని చెప్పేసి మనకు మంచి మాట ఇచ్చి ఆయన వెళ్తున్నాడు. మరి ఇలా మనం మాట్లాడగానే చాలా మంది ఏమంటారు తెలుసా? ఏమనుకుంటారంటే, నా సంపాదన కానీ నేను నేర్చుకునేది కానీ, నేను ఏమన్నా నేర్చుకోవాలని కానీ, నా సంపాదన కానీ నేను ఎలా పడితే అలా నేర్చుకోవాలి అని అనుకుంటారు. తప్పది. డిసిప్లిన్ గానే నేర్చుకోవాలి. అంటే కరెక్ట్ అయిన దారి, సరైన దారిలోనే దాన్ని నేర్చుకోవాలి. ఆ సరైన దారి నేర్పది ఈ లోకంలో ఒకటి ఉందంటే అది పరిశుద్ధ గ్రంథమే, ఇంకేం కాదు. పరిశుద్ధ గ్రంథం ఒక్కటే సరైన దారిలో మనను తీసుకెళ్తుంది. ఇంకోటి, ఈ గుణగణలను మనం డెవలప్ చేసేటప్పుడు తొందరపడి చేయకూడదు. ఏం చేయకూడదు? తొందరపడి అలాగే నేను పాటించాలి ఎస్ అని చెప్పేసి వెళ్ళిపోకూడదు. అది ఒక రోజు అయితే, 2 రోజులు అయితే, వారం, 10 రోజులు, 4 రోజులు అయితే ఆటోమేటిక్ గా మర్చిపోతాం. దాన్ని స్లోగా మన జీవితంలో
మన గడిసే ఒక్కొక్క దారిలో ఒక్కొక్క మెట్టులో ఏం చేయాలి, దాన్ని మనం డెవలప్ చేస్తూనే ఉంటే అది అనుభవం నుంచి మనకి అది రావాలి. మనం ఏదైతే జీవితంలో అనుభవిస్తున్నామో ఆ అనుభవం నుంచి మనకి అది రావాలి. అందుకని ఈరోజు మనకు వచ్చే అనవసరమైన తలంపులు, చెడ్డ తలంపులు ఇవన్నీ పక్కన పెట్టేసి నేచురల్ గా మనం ఏం చేయాలి, నేచురల్ గా సంతృప్తి అనే ఒక కాలేజ్ లో జాయిన్ అవ్వమనుకోండి, దాంట్లో ఒక మంచి స్టూడెంట్ గా ఉండాలి. ఆ సంతృప్తి డెవలప్ చేసే కాలేజ్ ఏది, సంఘం తప్పితే ఇంకోటి లేదు. లోకంకు బయట వెళ్ళి చూడండి, బయట ఏం మాట్లాడతారు, సంతృప్తి అంటేనే వాళ్ళకి నచ్చదు, వాళ్ళకి పడదు. ఎందుకు పడదు చెప్పండి, అలా ఉండడానికి వాళ్ళకి ఇష్టం లేదు. ఈ లోకంలో వాళ్ళే గెలవాలి, వాళ్ళు గెలిచింది వాళ్ళు సెలబ్రేట్ చేసుకోవాలి, అదే నిజమైన జీవితం, విజయవంతమైన జీవితం అనుకున్నారు. కాదు, ఈ లోక జీవితం ఎలాంటి జీవితం, యాత్ర మాత్రమే. మనకి ఈ లోక జీవితం మనకి ఒక యాత్ర మాత్రమే, ఇంకోటి కానే కాదు. ఇది మనకు అర్థమైతే యేసయ్యను లోపల అనుమతించాలి. ఎవరిని అనుమతించాలి, మన హృదయం లోపల యేసయ్యను అనుమతించేటప్పుడు ఆటోమేటిక్ ఏమవుతుంది, యేసయ్యను అనుమతించడం ఏంటి, యేసయ్యను మన లోపల అనుమతించడం అంటే ఏంటి, వాక్యమును అనుమతించాలి. ఇది పరిశుద్ధ గ్రంథం ఉండే వాక్యమును మనం అనుమతించి ఏం చేయాలి, ఆ వాక్యం మన లోపల పనిచేస్తే ఆటోమేటిక్ గా జీవితంలో మంచి గుణగణాలు అన్ని కూడా డెవలప్ అవుతుంది. ప్రతి మంచి గుణగణాలు ఒకటి తర్వాత డెవలప్ అయ్యేటప్పుడు పాతదన్నీ పోతుంది, కొత్త జన్మం అప్పుడే వస్తుంది. మారు మనసు పొందేటప్పుడు ఈ దేవుడు కావాలని వచ్చాం కానీ మారు మనసు పొంది వచ్చామా, మొత్తానికి 100% మారు మనసు పొంది వచ్చామా, లేదు. మనకి అప్పుడు తోచిన దాంట్లో ఈ దేవుడు కావాలని వచ్చాం. మరి వచ్చిన తర్వాతనే నిజమైన శిక్షణము, ద ట్రూ ట్రైనింగ్, నిజమైన శిక్షణము ఆ తర్వాతనే. మారు మనసు పొంది బాప్తిసం పొందిన తర్వాతనే నిజమైన శిక్షణ మనకి ఉంది. అర్థమైందా? అది మనకు అర్థమయ్యి ప్రతిసారి మన వాక్యం విన్నా, వాక్యం చదివినా ఏం చూడాలి, దీనిలో మంచి గుణగలను నేను డెవలప్ చేసుకోవడానికి ఏముంది. పౌలు భక్తుడు చివరిలో అట్లీస్ట్ ఆ మాట చెప్పాడు, నేను ఎప్పుడన్నా జీవితంలో ఆ మాట చెప్పగలనా అంటే, నేను ఏ స్థితిలో ఉన్నాను ఆ స్థితిలోనే ఏం చేయాలి, సంతృప్తి కలిగి ఉండడా అనే ఆ మాట నేను నా జీవిత ముగింపు లోపల చెప్పగలనా అనేది మనం గుర్తుపెట్టుకుంటే రోజు రోజుకి గడియ మనం మంచి గుణగలను తెప్పించుకుని ఏం చేస్తాం, మార్పులు తీసుకొచ్చి మారుతాం. అప్పుడు దేవునికి ఇష్టమైన, యేసయ్యకి ఇష్టమైన ఒక జీవితం జీవించడానికి మనకు కూడా అవకాశం ఉంది, మనందరికి కూడా అవకాశం ఉంది. దేవునికే మహిమ కలుగును గాక.